ప్రేమికురాలు పరారైన బాపతులు, స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు, ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసులై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్తెనపల్లి సత్యానంద సదాశీర్వాదములు. శరణం. ఈడు రియలేనా? ఇదిగో నా చేతిలో ఉన్నదే ఇదేమిటి? అట్టిపండు అన్న మంద శ్రీకాకుళమా? ఏటి కనిపెట్టేసినవా? ఈ అరటిపండు చూస్తే మీకేమనిపిస్తుంది? వేగం ఎక్కేయాలనిపిస్తుంది. అన్న, ఆయన మనందరికీ ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు. నువ్వు కొంచెం మూసుకోవా? ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ, స్నేహం, కుటుంబం, సమాజం అనే ఈ 4 విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది. 2 రూపాయలతో బడ్డీ కొట్లో దొరుకుతుంది కదేటి. ఇక్కడ నువ్వు తినటానికి వచ్చావా, తినటానికి వచ్చావా? అచ్చట అలజడి ఏమిటి నాయన? జంట నుంచి మాకు లేదా? అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ధ్యానంలోకి వెళ్ళి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానమును విని తరించండి. గుద్దేత్తాను రే. వేణుగానం ఇంత బ్యాడ్గా ఉంటుందా? స్వామి, నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తాను స్వామి. ఇసుక ఇసుకని వినిపిస్తుందా? అవును స్వామి, మాకు ఇస్క్ ఇస్క్ అనే వినిపిస్తుంది. మీ అందరికీ ఇసుక ఇసుకని వినిపిస్తుందా? నాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది. ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా? మళ్ళీ నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుంది ఏంటి? హాయ్. రే పోరా. అయ్యో బంగార్, కాషాయం వేసినవేంది? లవ్ లో ఓడిపోయినప్పుడు కాషాయం బట్టలు కాకపోతే క్యాజువల్ వేసుకుంటాం ఏంటండి? మన లవ్ ఫెయిల్ కాలేదు జిలేబీ. మన లవ్ ని ఈయనే గెలిపించిండు. ఎస్ మిస్టర్ బంగారాజు, ఆ రోజు గుళ్ళో నీ గురించి నీచంగా మాట్లాడి మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి నాలో నేను కుమిలిపోయాను బంగారాజు. అందుకే సిస్టర్ ని మీట్ అయి సారీ చెప్పి ప్రామిస్ చేశాను. అవును, ఈయన చెప్పేది నిజమే. ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. ఇప్పటి సంది నిన్ను కలవను, మాట్లాడను, కమ్సే కమ్ ఒక SMS కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు. అందుకే నేను నిన్ను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేబీ. ఎస్, మీ సంతోషమే నాకు కావాలి. మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి. వస్తాను బంగారాజు. బాయ్ సిస్టర్. ఓకే, మళ్ళీ రాకు. రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిర్రు. నేను వాళ్ళ మొహం మీద సీదా చెప్పేస్తా, పక్కాగా నేను పెండ్లాడబోయేది నిన్నే అని. ఏంది ఖుషి అయినవా? అయ్యో, ఏంది ఖుషి అవుతావని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు. జరంత నవ్వు జిలేబీ. నవ్వరాదే సారీ సత్యానంద స్వామీజీ. ఏమిటి శిష్య, ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబిలో కూరుకుపోతున్నావా? వయసు వేస్ట్ అయిపోతుంది గురూజీ. మొదట్లో తను క్యాడ్బెరీ కొని పెడితే చాలంటుంది, తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది. నా చేత క్యాబరేజ్ చేయించినా పర్లేదు గురూజీ. నాకు నా రసగుల్లా కావాలి, నా తీయటి రసగుల్లా. రసగుల్లానా? బాగుంటుంది. నా ఆధ్యాత్మిక పరిశోధనకు ఒక్క అరగంట సేపు నీ రసగుల్లాను పంపిస్తావా? స్వామి స్వామి స్వామి, అయినా ఇది ఒరిజినల్ కాదు. ఈడు ఒరిజినల్ కాదని తెలుసు కాబట్టి ఇటు దగ్గర వచ్చాం. చిల్లిపి నీ దేడుకోవాలి, నాకు చాలా ఇష్టం. బాయ్ బాయ్. యాద్ మర్చిన ఇక సీను గాని దోస్తే కట్ చేసి ఇక మీన మీ ఇద్దరిని కలిసి చూసిన జిలేబీ నీ జాంగ్రీ చంపేపోద్ది, నీ లవ్ టోటల్ గా కట్టేపోద్ది. ఇప్పటి సంది అక్కడ మీట్ అవుదాం. బాయ్ బాయ్. ఎవడా ఎదవా? వాట్ మిస్టర్ శ్రీనివాస్, కొంచెం కూడా అభిమానం, మానవ శరం, సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? రే ఫ్రాడ్,
ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ లవర్ని కలిపింది. అలాంటి శ్రీనివాస్ని వాళ్ళెవరితో కలపాలనే ఆలోచన నీకు రాలేదా? నీ గిల్టీగా అనిపించలేదా? పొర చెత్త నాకుండే. రేయ్ అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు? నేను బైక్ ఎక్కేశాను, మీరింకా బైక్ ఎక్కలేదేంటి మిస్టర్ బంగారు? నేనంత మంచిగా చెప్పినా మళ్ళీ అసింగా అంత తిరుగుతున్నోలే, నీ సంగతి చెప్తా. Welcome to Kingfisher, sir. Thank you. 28, straight and right. ఓకే మ్యామ్. Welcome to Kingfish. ఫిష్ కాదు, బాస్. నమస్తే. ఏంట్రా పల్లీలమ్మి వాళ్ళ పర్మిషన్ కోసం నుంచి రా లోనకి. రే ఎప్పుడో ఒక మాట చెప్తుందిగా, అది చెప్పండి రా. ఎప్పుడు సెఫ్ ఏదంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఏమా సెఫ్ వేయచ్చుగా. అది కాదు బావా, అది అది వెల్కమ్ టు. Welcome to Kingfisher, sir. రే బావా నవ్వుతూ చెప్పండి రా. ఏమా నాకు చెప్పినట్టు ఆడు కూడా నవ్వుతూ సెఫ్స్ గా ఏడుస్తున్నాడు సెఫే. Welcome to Kingfisher, sir. పైకి వస్తావే నా డార్లింగ్, యు ఆర్ సో సెక్సీ. గాడ్ బ్లెస్ యూ. ఇది స్టార్టింగ్. అయ్యో. రేయ్, డబ్బులు ఇచ్చింది నేనేరా. నాకే నువ్వు తనది కాదు, రైట్స్ ఇంకెవరు ఉన్నాయి. ఇస్తారా? Hey, what's happening? బాబోయ్, సోఫా. What happened, sir? ఎందుకు గొడవపడుతున్నారు? నాకే రైట్స్ ఉన్నాయిరా. నాకే రైట్స్ ఏం రా ఉండేది rights? నాకే రైట్స్ ఉన్నాయంటే. Stop it. Sorry. ఏమైంది సార్? ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏంటి ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి ఏంటి ప్రాబ్లం? లైఫే ప్రాబ్లం అండి. జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు. మీకు తెలియందే ఉంది, లవ్ కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ విండో సీట్ అయినా ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ గా టిఫిన్ చేసి దాడు టిప్స్ తో సహా ఇచ్చింది నేనా. నా మెడలో సీనం టికెట్ కొంటే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా? అవన్నీ మన దగ్గర కుదరహావు. ఏమంటే వాడు చాలా ఓవర్ చేస్తాడు. వర్కౌట్ వదలండి, నేను ఫుట్బాల్ లోనే వస్తాను. ఫుట్బాల్ ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్? అది ఎలా అండి? అది ఇంపాసిబుల్ కదండి. మీరు కొంచెం ఏం అడ్జస్ట్ మాట్లాడుతున్నారండి? చేసుకోండి ఫుట్బాల్ కుదరదు అంటున్నారు, విండో సీట్ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి కూర్చోమంటారు? డ్రైవర్ సీట్ లోనా? డ్రైవర్ సీట్ లోనా? మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. లేవిట్ లేవిట్. ఇప్పుడు నువ్వు కూర్చో. ఎలాగో భోజనానికి మధ్యలో దాబాలు ఆపుతారుగా, అప్పుడు మరి కూర్చుందాం అలా. డాబానా? ఆ, సార్ అలా డాబాలో ఆపడం ఉండదు సార్. మీది నాన్ స్టాప్ సర్వీసా? ఆ. కాదు సార్, మీకు ఏం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఏంటి అన్ని ఇక్కడే దొరుకుతాయా? యా, మీ ఇద్దరికి దండం పెడతాను ప్లీజ్ సార్. దయచేసి మీరిద్దరు మీ సీట్లో వెళ్ళి కూర్చోండి. అరే బా, పాపం పాప ఏడుస్తుంది. విండో సీట్ నీకు వద్దు, నాకు వద్దు. మన ఇద్దరం ఇక్కడ కూర్చుందాం. సూపర్ సరే సార్, బా, థ్యాంక్ యూ. నువ్వు చెప్తే ఓకే. ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. కెన్ యూ ప్లీజ్ ఫాసన్ యువర్ బెల్ట్? బెల్టా? నేను పొద్దునే పెట్టుకున్నానే. చూడండి మా బాబు కూడా పెట్టుకున్నాడు. నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. సీట్ బెల్టా? నేను అది తీసుకురాలేదే. 1 minute, I'll help you. ఏయ్, మీరా ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో పక్కన ఆంటీ చూస్తుంది. It's okay. ఐ, తప్పు. ఎక్స్క్యూజ్ మీ. Yeah. మ్మ్, మ్మ్. Thank God. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి క్యాంప్రకీర్తి ఏ బావ, ఏంటి సరుకులు? క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా. రే ఈ ఫ్లైట్ షేకుల్ కి గుండె జారి ప్యాంట్లకు వచ్చేలా ఉందిరా. భయం తగ్గడానికి ఆంజనేయ దానకం చదువుతున్నాను. ఏయ్, నాకు రాదే. ఆంజనేయం ప్రభాదేవి క్యాంప్రకీర్తి ప్రదయం భజయ వైపుత్రం భజయ వాల్గత్రం భజయ హం హలో, భజయ సూర్యం హలో, భజయ రుద్రం మేడం, భజయ బ్రహ్మ మేడం, మిమ్మల్ని రండి. రండి. భజయ హం భజయ హం భజయ హం భయమాత్మ భయ. చెప్పండి, సార్. నా బెల్ట్ ఇప్పండి. ఏమైంది? నేను డ్రైవర్ని కలవాలి, నాకు ఆయన మీద డౌట్ గా ఉంది. డ్రైవరా? క్లీనర్ ని పిలవండి. He's not a cleaner, he's not a driver. He's called a pilot. And you can't see him right now. Whatever it is, you can tell me. Fast, quick. ఓయ్ ఐసీయూ వార్డ్ నర్సు లాగా అంత స్ట్రిక్ట్ గా మాడతావేంటి? మనిషి ప్రాణం అంత సీప్ అయిపోయింది నీకు. నాకు ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగార్కి, నా ఫ్యామిలీకి, నా లవ్వర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది? ఏదేదో మాట్లాడుతున్నారు. మీకేమీ కాదు. ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ఓయ్ ప్యానాలు పోయే టైంలో పారాషూట్ కప్పు నుండి ఎక్కడ రాసుకుంటావు? పారాషూట్? నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం, మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టేవండి. అంతే. నేనెలా రై? మీతో మాట్లాడడం వేస్ట్. బెల్ట్ ఇప్పండి, నేను డ్రైవర్ తో మాట్లాడతాను. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. ఆ. వెయిట్. I'll come back. అది వావ్ భవానీ సిస్టర్ నాలో చూడకరా. ఇది నా సిస్టర్ అయితే మరి మీరా? తను కూడా నీ సిస్టరేరా? రే అందరు అమ్మాయిలు నాకు సిస్టర్ని చేసే బదులు ఓ తెల్లగా ఉన్నేసి నన్ను చర్చి ఫాదర్ని చేశారా? నాకు నీ దైత్యం వదిలిపోద్ది. హలో సార్, ఐఎమ్ జెనిఫర్, సీనియర్ ఎయిర్ హోస్టెస్.
చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ ఏం వద్దు మేడం, మీరు ఇక్కడే నుంచొని నవ్వుతూ మాట్లాడితే అదే 10 బీర్ల కిక్కు. బావా స్నేహలా ఉందిరా. స్నేహాలా కాకుండా ఇలా ఉంటుందా? ఇది కొంచెం లూజ్. అదోకే సార్, మీరేదో పేపర్లో సైన్ అడిగారంట, మీరా చెప్పింది? పేపర్లో సైనా? నాకేమైనా మెంటల్ అనుకున్నారా? ఏదది దాన్ని? హలో ఏ మీరా బోండం ఇటు జావ్. హలో, ఇస్ దిస్ వే యు కాల్ మీ? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఓకేం కాదు ఆ బాబు బోర్డ్ ఇంగ్లీష్ నువ్వును. ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు? లేదు జెనిఫర్, వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ మీరా, చేస్తున్నారు. ఈ రోజేగా నీ ఫస్ట్ డే ట్రైనింగ్. ఎస్. యాజ్ అ సీనియర్ ఎయిర్ హోస్టెస్ ఒక చిన్న అడ్వైస్, ప్యాసింజర్స్ తో నీ బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి. సారీ జెనిఫర్. ఇట్స్ ఓకే. హ్యావ్ అ ప్లెజెంట్ ఫ్లైట్ సార్. మీరుంటే ప్లెజెంటే మేడం. రే వాళ్ళని పని చేసుకోనివరా? వేస్తున్నాడు. ఏ మీరా మీరా ఆగు మీరా. ఎందుకు మీరా ఇలా విసుక్కుంటావు? శ్రీనివాస్, నాకొచ్చే కోపానికి నిన్ను ఎందుకు శ్రీనివాస్ అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు? నా పరువు పోయింది. ఓకే మీరా, అందరూ ముందు నీచగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నానుగా. మీ నాన్న డీసీఏగా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చావంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మరెందుకు చేయడం లేదు? చెయ్యి మీరా, చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యివే. ఆలోచిస్తావేంటి? నీ వల్ల కాదు మీరా, ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తోంది. అదేగా నిజం. ఆహా, లేదు శ్రీనివాస్, నాకు ఈగో సరే అది వదిలే. మీరా, నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా? అలా అనిపించలేదని చెప్పు మీరా. ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా మొహం చూపించను. చెప్పు మీరా, చెప్పు. నాకు అనిపించింది శ్రీనివాస్, నాకు అనిపించింది చాలా. మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది. నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ లో నేనంత ఓపెన్ గా చెప్పలేకపోయాను. చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే, ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసావు మీరా. అది మానేసి ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యు టు ది కోర్. సారీ శ్రీనివాస్, ఐమ్ రియల్లీ ఇట్స్ సారీ. ఓకే మై డార్లింగ్, నో ప్రాబ్లం. ఇప్పటికే మించిపోలేదు. నువ్వు నా షర్ట్ పట్టుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు.